కాపు సంక్షేమ సేనతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం విజయవంతంగా ముగిసింది. కాపు సంక్షేమ సేన సూచనల పట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారని కాపు సంక్షేమ సేన నాయకులు శ్రీనాథ్ అన్నారు. రానున్న రోజుల్లో కాపులు అన్ని వర్గాలతో కలిసి ముందుకు నడుస్తామన్నారు. రాజ్యాధికారమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామంటున్న కాపు సంక్షేమ సేన శ్రీనాథ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పార్టీ కేంద్ర కార్యాలయంలో కొద్దిసేపటి క్రితమే కాపు సంక్షేమ సేన తోటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీటింగ్ ముగియడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే గనక కాపులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విషయాలను పవన్ కళ్యాణ్కి పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది. అయితే ఆ మీటింగ్ ముగిసిన తర్వాత కాపు సంక్షేమ సేనకు సంబంధించినటువంటి బోరగడ్డ శ్రీనాథ్ గారు మనతో ఉన్నారు. సార్, ఈరోజు పవన్ కళ్యాణ్తో మీటింగ్ ముగిసిన తర్వాత ఆయన చెప్పిన విషయాలు మీకు ఎలా అనిపించాయి? భవిష్యత్తులో కలిసి ఎలా ముందుకెళ్లాలనుకుంటున్నారు? ఆంధ్ర రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గమైన కాపు సామాజిక వర్గం దాదాపు 1,00,00,000 మందిలో అత్యధికులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. కొంతమంది దారిద్ర్య రేఖ దిగువన పడి ఉన్నారు. ఈ కాపు సామాజిక వర్గం చెందిన వారు చాలామంది నిష్కలంకంగా సమాజ అభివృద్ధికి, సమాజ నిర్మాణానికి, సమాజంలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని తెగలు సమానంగా వాళ్ళ సుభిక్షం కోసం పాటుపడి ఈ కాపు సామాజిక వర్గం సంక్షేమం కోసం గత 7 దశాబ్దాలుగా స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు అనుకున్న రీతిలో వారికి న్యాయం జరగకపోవటం, పైపెచ్చు వారు ఎదుర్కొన్న సమస్యల పట్ల ఏ ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోవటం మూలంగా వారిలో వెనకబాటుతనం అనేది చాలా అధికమైంది. పైపెచ్చు ఇంత వెనకబాటుతనం ఉన్నా వారిని అగ్రవర్ణాలతో చేర్చడం మూలంగా ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలకి ఈ రాయితీలు ప్రభుత్వం నుంచి వస్తాయో అది వీరికి రాకపోవటం మూలంగా మరింత వారిని వెనుకబాటుతనకు నెట్టివేయటం జరిగింది. దీనిపై మా అధ్యక్షుడు హరిరామ జోగయ్య గారు సుదీర్ఘంగా ఎన్నో రాజకీయ పార్టీలకి లేఖలు రాస్తూ కాపుల సమస్యలు వివరిస్తూ దానికి పరిష్కార మార్గాలు చెబుతూ ఎంతోమందికి ప్రధానమంత్రి దగ్గర నుంచి వివిధ రాజకీయ పార్టీ నాయకులకు వివరించారు. దీనిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని గత 2 సంవత్సరాల కింద కలవడం జరిగింది. వారికి కాపులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల పూర్తిగా విశ్లేషించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు జోగయ్య గారు రేపు రాబో ఎన్నికల మేనిఫెస్టోలో కాపు సమస్యలపై ఏ విధంగా ఏ రాయితీలు కల్పించాలి, ఏ పథకాలు పెట్టాలనేది వారు కూలంకుషంగా దాని మీద చర్చించి వారి ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. దీనిలో ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 5% ఇవ్వాలి. ఇది బీసీ రిజర్వేషన్స్కి సంబంధించింది కాదు, కేవలం కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాలకి ఇచ్చిన రిజర్వేషన్లో భాగంగానే ఇవ్వని అడుగుతున్నాము. ఇతర ఏ బీసీ కులాలకి ఇది అడ్డంకు కాదనేది చాలా స్పష్టం చేశారు. అదేవిధంగా కాపుల్లో వెనకబాటుతనాన్ని ఎదుర్కోవటానికి వారిలో ఉన్న బీద బలహీన వర్గాలకి కొంత చేత కల్పించడానికి సంవత్సరానికి 3 కోట్ల చొప్పున 5 సంవత్సరాల్లో 12 నుంచి 15 వేల కోట్లు కేటాయించాలని చెప్పారు. దీనిపై ఇంకో విశ్లేషణ కూడా ఇవ్వటం జరిగింది. అది ఏమిటంటే ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఆదాయం 1,60,000 కోట్లు, 5 కోట్ల మంది నుంచి 1,60,000 కోట్లు బడ్జెట్ వస్తుందంటే కోటి జనాభా నుంచి 35,000 కోట్లు ప్రతి సంవత్సరం రాష్ట్ర ఖజానాకి వస్తుంది. ఈ కాపు సామాజిక వర్గం దాదాపు 1,00,00,000 మంది. అంటే ఈ 1,00,00,000 మంది దగ్గర నుంచి ప్రభుత్వానికి 35,000 కోట్లు ఆదాయం ప్రతి సంవత్సరం వస్తుంది. దానిలోంచి కేవలం ఒక 2-3 కోట్లు తీసి వీరిలో ఎవరైతే దారిద్ర్య రేఖ దిగునున్నారో, ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వాళ్ళకి ఖర్చు పెట్టడం అనేది చాలా చాలా ముఖ్యం. మేము ఒక్కడమే కాదు, ఏ కులంలో అయినా సరే, ఏ మతంలో అయినా సరే వెనకబాటుతనం ఉంటే, దారిద్ర్య రేఖ దిగును ఉంటే వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలి. ఈ దేశ నిర్మాణంలో, రాష్ట్ర నిర్మాణంలో, ఈ రాష్ట్ర ఖజానా నింపడంలో, ఆదాయం రావడంలో అందరూ ప్రతి ఒక్కళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా పన్నులు కడుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వ భారాన్ని ప్రతి ఒక్కళ్ళు మోస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా వీరిలో ఏమాత్రం వెనకబాటుతనం ఉన్నా ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని అభ్యర్థన చేశాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీ వాటి పట్ల ఎలా స్పందించారు? చాలా సుదీర్ఘంగా వారు ఈ విషయంపై చాలా వారి విశ్లేషణ ఇచ్చారు. తప్పకుండా మేనిఫెస్టోలో చేరుస్తాము అని హామీ ఇచ్చారు. వారి మేనిఫెస్టో కమిటీ ముందు ఈ అంశాలని ముందుంచి పరిశీలించి తగు నిర్ణయం సానుకూలంగా స్పందిస్తానని చెప్పారు. వారు కూడా అన్ని బలహీన వర్గాలకి ఏ విధంగా అయితే చేయిస్తున్నామో కాపులు కూడా ఇవ్వాలనే వాదనని వారు కూడా సమర్థించారు. మేము కూడా కాపు సామాజిక వర్గం నుంచి మేము కోరుకునేది ఏంటంటే అందరికీ న్యాయం చేయాలి, అందరితో పాటు మాకు న్యాయం చేయాలంటున్నాము. కేవలం ఒక కాపు సామాజిక వర్గంకే కాదు, యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి, ప్రతి బీదవాడికి కూడా ప్రభుత్వం చేయూత కల్పించాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చి వాళ్ళకి చేయూత కల్పించాలని కోరుకుంటున్నాం. అయితే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అంటే మీకు
కాపు సంక్షేమ సేన కూడా జనసేనకి బీజేపీకి ఆర్ఎస్ఎస్ లాగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అది సాధ్యపడిద్దా? మా అధ్యక్షులు జోగయ్య గారు గత 2 సంవత్సరాలుగా ఈ అంశంపై ఆయన పోరాడుతున్నారు. ఆయన చెప్పింది ఒకటే, ప్రజాస్వామ్యంలో నూతనంగా కొన్ని రాజకీయ శక్తులు రావాలి. ప్రజాస్వామ్యం బలపడాలంటే ఎప్పటికప్పుడు ఈ నూతన రాజకీయ శక్తులు ఆవిర్భవించినప్పుడు అందరికీ ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నవారి అందరికీ ఒక స్థానం కల్పించడానికి ఒక అవకాశం వస్తుంది. కాబట్టి జనసేన ముందుకు వచ్చింది కాబట్టి దీన్ని బలోపేతం చేయాలి అని సంకల్పంతో ఆయన ముందుకెళ్లారు. తప్పకుండా ఆయన ఆశయం నెరవేరగలదని నేను ఆశిస్తున్నాను. అంటే మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవ 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సిద్ధమైంది. కాపు సంక్షేమ సేన తరఫున మీరు ఎటువంటి మద్దతు ఇస్తారు, ఎలా విజయవంతం చేయాలనుకుంటున్నారు? దానిపై మా అధ్యక్షులు జోగయ్య గారు లిఖితపూర్వకంగా దీనిపై కొన్ని సందేశాలు ఇవ్వటం జరిగింది. అదే దానికి అంతిమ సందేశం. రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సంక్షేమ సేన అంతా కూడా ఈరోజు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ మనం ఇచ్చినటువంటి వినతుల పట్ల సానుకూలంగా స్పందించారు. రానున్న రోజుల్లో కాపుల యొక్క సమస్యలపై కూడా జనసేన మేనిఫెస్టోలో కూడా పొందుపరుస్తామని చెప్పినట్లు కూడా సమాచారం ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి కాపు సంక్షేమ సేన తోటి జనసేన భేటీ విజయవంతమైందని కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్, ప్రైమ్ 9 న్యూస్, మంగళగిరి కార్యాలయం.